వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాసులు కేసులు అంటూ ఇప్పుడు వైసీపీ కొత్త వ్యూహానికి తెరతీస్తుంది. కాసులు అంటే వచ్చే ఎన్నికల్లో కేవలం కరెన్సీ నోట్లు ఎదజల్లి ఓట్లు దండుకునే పరిస్థితి కనిపిస్తుంటే, ఆ కరెన్సీ పంచే సమయంలో కానీ బూతుల్లో ఓట్లు వేయించేటప్పుడు ఏజెంట్లు కనీసం టీడీపీ జనసేన సంబంధించిన విపక్షాల యొక్క ఏజెంట్లు కనీసం బూత్లో ఉండకుండా వారిపైన అక్రమ కేసులు పెట్టేందుకు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇరు పార్టీలు అయితే టీడీపీ జనసేన వారి యొక్క కార్యకర్తల్ని అక్కడున్న కేడర్ని సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా సోషల్ మీడియాలో గ్రూపుల్లో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల నుంచి అన్ని సామాన్య ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎమ్మెల్యేలో కూడా ఆయన పట్ల ఆత్మస్థైర్యం కోల్పోయి వారు నియోజకవర్గాల్లో సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ క్యాడర్లోను, ప్రజాప్రతినిధుల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వసనీయత కోల్పోయి వారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ నమ్మని పరిస్థితి. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో క్యాడర్ అయితే ఇప్పుడు చిన్నాభిన్నం అవుతున్న క్రమంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వ్యూహాత్మకంగా ఒక పన్నాగాన్ని అయితే పన్నుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వారిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టే విధంగా కూడా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన అయితేనేమి 90,000 పైగా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. 100లో అరెస్టులు కూడా జరిగిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇంకా బైండ్ ఓవర్ కేసులు లేకపోతే రౌడీ షీట్స్ ఓపెన్ చేసేందుకు కావాలనే నియోజకవర్గాల్లోని మండల హెడ్ క్వార్టర్లోను, గ్రామీణ స్థాయిలో ఎవరైతే టీడీపీ తరఫున జనసేన తరఫున యాక్టివ్గా ఉంటారో వారిపైన ప్రత్యక్ష దాడికి, అట్రాసిటీ కేసులకి కుయుక్తులు అయితే పన్నుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుట్రల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొనకుండా అప్రమత్తంగా ఉండాలని, గొడవలకి ఘర్షణలకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు బూత్ లెవెల్లో జరుగుతున్న ఏదైతే మార్పులు చేర్పులు, ఓట్ల లిస్టులో జరుగుతున్న మార్పులు చేర్పుల్లో ఏదైనా అవకతవకలు జరుగుతుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ఎన్నికలకు అధికారులకు ఫిర్యాదు చేయటం వంటివి వాటి మీద దృష్టి సారించాలి తప్ప ఎటువంటి ఘర్షణలకు, ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడ్డా మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీరు ఆ ఘర్షణలకు ఏదైతే గొడవలకు దిగుతున్నారో వైసీపీ వాళ్ళు వారికి దూరంగా ఉండాలని, ఎటువంటి కేసులు ఇరుక్కోవద్దని, ఎటువంటి కేసులు ఇరుక్కోటాలు లేకపోతే బైండ్ ఓవర్ కేసుల వైపు అడుగులు వేయటాలు వంటివి జరగకుండా దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హితవు పలుకుతున్న పరిస్థితి టీడీపీ జనసేన అధిష్టానం నుంచి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాడర్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కేసులు పెట్టి విపక్షాల యొక్క నోర్లు మూపించాలి. విపక్షాలకు సహకరించకుండా క్యాడర్ని ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఆయనకు దూరంగా జరిగే విధంగా, జైలు పాలు చేసే విధంగా, కేసులు పెట్టి వాళ్ళు నోర్లు మూయించే విధంగా ఎంతో కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ అని చెప్పి విపక్షాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 90,000 కేసులు ఎదుర్కొంటున్న విపక్షాలు మరో 1,00,000 కేసులు పెట్టినా ఈ 3 నెలల్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ 100 రోజులు చాలా చాలా జాగ్రత్తగా టీడీపీ శ్రేణులు ముందుకు అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల వేళ టీడీపీ క్యాడర్, గ్రామీణ స్థాయిలో టీడీపీ క్యాడరు ఎన్నికలకు దూరం చేసే కుట్రలు పన్నుతున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఘర్షణలకు తావిచ్చే ఎటువంటి పరిస్థితులకైనా దూరంగా ఉండాలి. ఘర్షణలకి ప్రత్యక్షంగా దిగకుండా అధికారులకి వినతి పత్రాలు సమర్పించాలే తప్ప ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోకుండా, అధైర్యపడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా కేసులు అయితే తప్పనిసరిగా పెడతారు. పెద్ద ఎత్తున
కాసులు పంచైనా సరే ఓట్లు రాబట్టుకొని నెక్స్ట్ గెలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే క్యాడర్ పైన పెద్ద ఎత్తున కేసులు పెట్టే విధంగా ఒక వ్యూహం అయితే పన్నుతున్నారు. ఈ వ్యూహాలకి ప్రతి వ్యూహంగా టీడీపీ జనసేన క్యాడరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా జరిగితేనే పోల్ మేనేజ్మెంటు కరెక్ట్గా ఒక సవ్యంగా జరిగింది. మరోవైపు పోలింగ్ బూత్లో కూడా టీడీపీ జనసేన ఏజెంట్లు బలంగా నిలబడగలుగుతారు. ఆ విధంగా కాకుండా ఘర్షణలో చేతులు పెట్టినా కాళ్ళు పెట్టినా మొత్తంగా జైలుకు వెళ్ళడం ఖాయం అన్నట్టుగా ఇప్పటికే టీడీపీ శ్రేణుల నుంచి అధిష్టానం నుంచి శ్రేణులకి ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ క్యాడర్కి ఒక సూచనలు అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఘర్షణలకు దూరంగా ఉండి ఈ 100 రోజులు వ్యూహాత్మకంగా ఏదైతే వార్డుల్లో కానీ గ్రామీణ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఓట్ల లిస్టులో జరుగుతున్న అవకతవకల మీద దృష్టి సారించాలి. ఎటువంటి కేసులు ఇరుక్కోవద్దు. ఏదైనా వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కానీ వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో విపక్షాలకు సంబంధించిన వాళ్ళు క్యాడర్ని సమాయత్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతటి అభద్రతా భావంతో ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ఉన్నాయి. అధికార పక్షం మాత్రం కేసులు పెట్టైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది.